నేను అనుకున్న మనిషివి కాదు నువ్వు. బట్ నీకున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వెరీ పూర్. దాని గురించి ఏం కాదు, ఇట్ విల్ చేంజ్. ఈ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్న అన్ని రకాల బిజినెస్లో 30% షేర్ పవిత్ర పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన అగ్రిమెంట్ ఇది. ఇది నీకు బెన్నెవిస్ డిస్టిలరీస్కి జరిగిన లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉన్న పేపర్స్. ఇందులో ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. బహుశా ఇది నీ లైఫ్లో అతి ముఖ్యమైన క్లిష్టమైన సంతకమై ఉండొచ్చు. సో డూ ద రైట్ థింగ్. నేను చేయగలిగింది ఇదే సార్. తప్పు నాదే సార్, నాది మాత్రమే. మీరు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు సార్. కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనసులో మాత్రం మరీనే ఉంది. అది తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా నేను మీతో అబద్ధం చెప్తూనే ఉంటే అది పవిత్రకు మీకు నేను పెద్ద ద్రోహం చేసిన వాడు అవుతాను. నాకు అసలు ఏమి వద్దు సార్, ఏమి వద్దు. నేను వెళ్ళడానికి అనుమతిస్తే చాలు, ప్లీజ్. నా వ్యాపారాలు చూసుకోగలిగే కుర్రాడి కోసం కాకుండా నా కూతుర్ని ప్రేమించే ఒక కుర్రాడి కోసం నేను వెతుకుండాల్సిందే. పవిత్ర విషయంలో నేను మాత్రం చాలా పెద్ద తప్పే చేశాను. ఎనీవే, ఇట్స్ మై ఫాల్ట్. సార్ నేను ఇక నువ్వేం చెప్పద్దు, వెళ్ళిపో. జస్ట్ గో. విజయ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నన్ను కాదని ఒక వ్యక్తి వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం. కనీసం మనసులోనైనా నా కూతురికి థ్యాంక్స్ చెప్పుకో. నీ విషయంలో తను చాలా కష్టపడింది నన్ను కన్విన్స్ చేయడానికి. పద, ఇంకా లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతుంది.
విజయ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎంత త్వరగా మెరీని కలుస్తానా అని ఉంది కదా. థ్యాంక్ యూ పవిత్ర. గుడ్ లక్. హలో అన్నయ్య, నేను ఇప్పుడే రీచ్ అయ్యాను. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. సరే, పవిత్ర నీకేమైనా కాల్ చేసిందా? లేదే. ఏంటన్నయ్య విషయం? ఏం లేదు, ఇందాకే నాకు కాల్ చేసింది. నువ్వు టచ్లోకి వస్తే నేను వెంటనే మెరిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఎందుకంటే అన్నయ్య, విషయం అని చెప్పిందా? లేదు లేదు, తను నాతో ఏం చెప్పలేదు. కాకపోతే తను కొంచెం టెన్షన్ పడుతుంది. ఏం చేస్తున్నారు? త్వరగా ఎక్కించండి. ఆ టీవీ తీసుకురా. మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త. ఆ ఫ్రిడ్జ్ ఎక్కించు. అవెందుకురా, బయట పారేయ్. పనికి రాని వస్తువులన్నీ పారేయ్. త్వరగా తీసుకురా. ఎక్కించు ఎక్కించు. ఏంట్రా చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. వెళ్ళు. అదెందుకురా? సర్లే ఎక్కించు. వీళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కించినా కూడా అప్పులు తీరవు. ఎక్కించండి. లండన్ బాబు, మీరెప్పుడు వచ్చారు? ఆఖరికి వీళ్ళని నేను వీధి పాలు చేశానన్న పేరు తీసుకొచ్చి పెట్టారు నాకు. అయినా ఇది కాకుండా ఇంకేం చేస్తారు? చేయడానికి ఏముందిలే, వేరే దారేం లేదుగా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. కొందరికి జాలిపడి అతిగా సాయం చేసినట్టయితే ఆ దేవుడు కూడా గీటదని చెప్తుంటారు. లేకపోతే ఏంటండి, చేతి నిండా డబ్బులు దండుకొస్తానని లండన్కు వెళ్ళిన పిల్ల చెయ్యి పోగొట్టుకొని తిరిగి వస్తుందా చెప్పండి? ఇదంతా వాళ్ళ తలరాతలు లేండి. అరే, జాగ్రత్తగా పెట్టమని చెప్పాను కదా. నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి రా. జాగ్రత్త. అక్క అక్క, నీకే కాల్. హలో. మెరిన్,
పవిత్ర నీతో మాట్లాడాలట. హలో. విజయ్, అంతా నేను చెప్పినట్టే జరిగింది కదా? నువ్వు కోరుకున్నట్టే మెరిన్ని కలుసుకున్నావు కదా విజయ్? పవిత్ర, విజయ్, శాశ్వతంగా మనం ఒక విషయాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే అది మనకి ఎంత విలువైనదో మనకి తెలుస్తుంది. £10,000 ఆ రోజు నువ్వు నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నావు. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు అనేక రకాలుగా ట్రై చేసావు కదా విజయ్. సారీ. మెరిన్ మీద నీకున్న ప్రేమ పవిత్రమైనదని మాకు అర్థమైంది. ఎనీవే, లండన్కి మీరు వచ్చాక ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు మీట్ మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ కృష్ణ. సారీ. నేను ఆలస్యం చేశాను. నన్ను క్షమించు. నేను నా ఆలోచనలు కూడా మారాయి. ఈ క్షణం నుండి నేను ఇతరుల కోసం కూడా జీవించడం మొదలుపెట్టాను. ప్రభాకర్ అన్న భాషలో చెప్పాలంటే మానవత్వం గురించి నేర్చుకోవడానికి నేను ఈవినింగ్ క్లాసెస్కి వెళ్ళిన మాట నిజం. అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఐ జస్ట్ రియలైజ్డ్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్.